ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పవిత్రోవా తలపై నీళ్లు ప్రోక్షించుకోండి. 3 పర్యాయాలు పుండరీకాక్షానండి. పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఆచమనం చేయండి. ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. శేషు మీరు కుర్చీ చేసుకోండి. ఎంతసేపు పడుకుంటారు? గంటలని పడుతుంది. కుర్చీ తెచ్చేపి 2 కుర్చీలు తెచ్చిపెట్టి. పర్వాలేదు, లేచినా పర్వాలేదు. ఉండండి, కుర్చీ ఒకటి. అవసరమైతే కూర్చోండి, లేకపోతే లేదు, అంతే. ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. 4 వైపు లక్ష్యంతరేసేయండి అన్న. ఉత్తిష్టంతు భూత పిశాచాః యతే భూమిభారకాః యతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం ప్రాణాయామం. ఓం దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. అపవుపస్పృశ్య. చేయి దుడుచుకోండి. ఎడమ చేతిలో పూలక్షంతలు వేసుకొని కుడి చేయి పైన మూసిపెట్టండి. పలకండి అందరూ. మిగతా వాళ్ళు కూడా పలకండి సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే శ్రీ గాయత్రీ క్షేత్రే శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర శ్రీ పవనపుత్ర పాదాంబోజ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే కృష్ణపక్షే దశమీ తిథౌ భౌమవాసరా యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ మీ ఇంటి పేరు లేదా గోత్రము, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. ఏదైనా కోరుకుంటే సీతారాములను హనుమంతునికి నమస్కారం పెట్టుకొని చెప్పుకోండి. మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు కాయిక వాచిక మానసిక సాంసర్గిక జనిత పాప పరిహారార్థం అద్య సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం హనుమత్ జయంతి శుభ సమయే హనుమత్ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. విశేషంగా నాగవల్లి దళార్చన సింధూర లేపన షోడశోపచార పూజాం కరిష్యే. రైట్ అన్న. భారద్వాస గోత్రోద్భవస్య అవారి కృష్ణ ప్రసాద్ నామదేశ కృష్ణకుమారి నామవత్యాః సాయి కృష్ణ సుజన్ నామదేశ మనోజ్ కుమార్ నామదేశ మిథున కుల గోత్రోద్భవస్య కందుకూర్ రామచంద్ర యగుప్త నామదేశ తస్య పుత్రస్య కందుకూర్ పార్థసారథి శ్రీమతి జ్యోతి నామధేయాయాః సకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతైర్భ్యర్చ కలశస్యోపరి హస్తం నిధాయ. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపః
పశమాప అన్నమాప అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ స్వరాపవోం. చేయండి. కలశములు నీళ్లు పుష్పం తీసుకోండి. దీర్ఘావో భవంతున మధునాస్తపయామి. స్వాదు పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుఖవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదభ్యః శర్కరయా స్నపయామి. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతా ఇంద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదభ్యః శర్కరయా స్నపయామి. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వపుంసః ఫలోదకేన స్నపయామి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి. దధిక్రావణో అకార్షం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత ప్రణాగుంషితార్షత్ దధ్నా స్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వసవితోత్పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్రశ్విభిః ఆజ్యేన స్నపయామి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్విర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పాథ్యవగుం రజః మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్విర్గావో భవంతు నః మధునా స్నపయామి. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదభ్యః శర్కరయా స్నపయామి. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వపుంసః ఫలోదకేన స్నపయామి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి. దధిక్రావణోకార్షం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత ప్రణాగుంషితార్షత్ దధ్నా స్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వసవితోత్పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్రశ్విభిః ఆజ్యేన స్నపయామి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్విర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పాథ్యవగుం రజః మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్విర్గావో భవంతు నః మధునా స్నపయామి. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదభ్యః శర్కరయా స్నపయామి. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వపుంసః ఫలోదకేన స్నపయామి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి. దధిక్రావణో అకార్షం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత ప్రణాగుంషితార్షత్ దధ్నా స్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వసవితోత్పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్రశ్విభిః ఆజ్యేన స్నపయామి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్విర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పాథ్యవగుం రజః మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్విర్గావో భవంతు నః మధునా స్నపయామి. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదభ్యః శర్కరయా స్నపయామి. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వపుంసః ఫలోదకేన స్నపయామి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి. దధిక్రావణోకార్షం జిష్ణోరస్వస్య వాజినః
सूरभिनो मुखाकरत प्रणायगुंसितारिषत् दध्नास्तपयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वः सवितोत्पुनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुं रजः मधुद्यौरस्तु न पिता मधुमानो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः मधुना स्नपयामि स्वादुपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवे तु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुमदाभ्यः शर्करया स्नपयामि याः फलिनीर्या अफला अपुष्पा याश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्तगुमसः फलोदकेन स्नपयामि ओम आप्यायस्व समेदुते विश्वतः सोमवृष्णियं भवावाजस्य संगधे क्षीरेण स्नपयामि दधिक्रावण्णोकारशं जिष्णोरस्वस्य माजनः सुरभिनो मुखाकरत प्रणायगुंसितारिषत् दध्ना स्नपयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वः सवितोत्पुनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुतोरस्वस्य वाजिनः सुरभिनो मुखाकरत प्रणायगुंसितारिषत् दध्ना स्नपयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वः सवितोत्पुनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदयत् पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं यक्रामतु सासनानशने अभि तस्माद् विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषे वसन्तो अस्यासीदाज्यं ग्रीष्मं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वभूतः संभृतं पृषदाज्यं पशुगुस्तागुश्च यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चो भयादतः गावो हजग्निरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यददुः कथिता व्यकल्पयन् पादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरू तदस्य यद्वैश्य पद्भ्यागुं शूद्रो अजायत चंद्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्ण्योद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वारमृतः भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेह नाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अद्य सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वारमृते भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीरां पदमिच्छन्ति वेधसः
यो देवेभ्यः आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे हरिश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण ओम तच्छम्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति 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 पुरुष सूक्त मंत्र पठनेन सक्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यस्ते तेयो यस्ते मन्यो मन्यो तेयो यस्ते मन्यो ते मन्यो मन्यो ते मन्यो विधत विधन्मन्यो ते मन्यो विधत मन्यो विधत विधन्मन्यो मन्यो विधद्वज्र वज्रा विधन्मन्यो मन्यो विधद्वज्रा मन्यो इति मन्यो अविधद्वज्र वज्राविधदविधद्वज्र सायक सायक वज्राविधदविधद्वज्र सायक वज्र सायक सायक वज्र वज्र सायक सहः सहः सायक वज्र वज्र सायक सहाः सायक सहः सहः सायक सायक सह ओज ओजः सहः सायक सायक सह ओजाः सह ओज ओजः सह ओजः पुष्यति पुष्यत्योजः सह ओजः पुष्यति ओजः पुष्यति पुष्यत्योज ओजः पुष्यति विश्वं विश्वं पुष्यत्योज ओजः पुष्यति विश्वं पुष्यति विश्वं विश्वं पुष्यति पुष्यति विश्वामानुषगा आनुषक् विश्वं पुष्यति पुष्यति विश्वामानुषक् विश्वामानुषगा आनुषक् विश्वं विश्वामानुषक् आनुषगित्या आनुषक् साह्यामदासन्दासं सह्यामा साह्यामदासमार्यमार्यन्दासं सह्यामा साह्यामदासमार्यम् सह्यामेति सह्यामा दासमार्यमार्यन्दासन्दासमार्यन्त्वया त्वयार्यन्दासन्दासमार्यन्त्वया आर्यन्त्वया त्वयार्यमार्यन्त्वया आयुजायुजा त्वयार्यमार्यन्त्वया आयुजा त्वया आयुजा युजा त्वया आयुजा सहस्कृतेन सहकृतेन युजा त्वया आयुजा सहस्कृतेन युजा सहस्कृतेन सहकृतेन युजा युजा सहस्कृतेन सह सा सहकृतेन युजा युजा सहस्कृतेन सह सा सहस्कृतेन सह सा सहकृतेन सहस्कृतेन सह सा सहस्वता सह सा सहकृतेन सहस्कृतेन सह सा सहस्वता सहकृतेनेति सह कृतेन सह सा सहस्वता सह सा सहस्वता सहस्वतेति सहस्वता मन्युरिन्द्र इन्द्रो मन्युर्मन्युरिन्द्रो 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 मन्युः इन्द्रो मन्युर्मन्युरिन्द्र इन्द्रो मन्युरेवैव मन्युरिन्द्र इन्द्रो मन्युरेव मन्युरेवैव मन्युर्मन्युरेवासा आसैव मन्युर्मन्युरेवासा एवासा आसैवैवासा देवो देव आसैवैवासा देवः आसदेवो देव आसास देवो मन्युर्मन्युर्देव आसास देवो मन्युः देवो मन्युर्मन्युर्देवो देवो मन्युर्होता होता मन्युर्देवो देवो मन्युर्होता मन्युर्होता होता मन्युर्मन्युर्होता वरुणो वरुणो होता मन्युर्मन्युर्होता वरुणः
होता वरुणो वरुणो होता वरुणो जातवेदा जातवेदा वरुणो होता वरुणो जातवेदाः वरुणो जातवेदा जातवेदा वरुणो वरुणो जातवेदाः जातवेदा इति जातवेदाः मन्युं विशो विशो मन्युं मन्युं विशा ईळत ईळते विशो मन्युं मन्युं विशा ईळते विशा ईळत ईळते विशो विशा ईळते मानुषीर्मानुषीरीळते विशो विशा ईळते मानुषीः ईळते मानुषीर्मानुषीरीळत ईळते मानुषीर्याया मानुषीरीळत ईळते मानुषीर्याः मानुषीर्याया मानुषीर्मानुषीर्याः पाहि पाहि या मानुषीर्मानुषीर्याः पाहि याः पाहि पाहि यायाः पाहि नो नः पाहि यायाः पाहि नाः पाहि नो नः पाहि पाहि नो मन्यो मन्यो नः पाहि पाहि नो मन्यो नो मन्यो मन्यो नो मन्यो तपासा तपासा मन्यो ते मन्यो मन्यो ते मन्यो विधत विधन्मन्यो ते मन्यो विधत् मन्यो विधत विधन्मन्यो मन्यो विधद्वज्र वज्रा विधन्मन्यो मन्यो विधद्वज्र मन्यो इति मन्यो अविधद्वज्र वज्रा विधद विधद्वज्र सायक सायक वज्रा विधद विधद्वज्र सायक वज्र सायक सायक वज्र वज्र सायक सहः सहः सायक वज्र वज्र सायक सहाः सायक सहः सहः सायक सायक सह ओज ओजः सहः सायक सायक सह ओजाः सह ओज ओजः सहः सह ओजः पुष्यति पुष्यत्योजः सहः सह ओजः पुष्यति ओजः पुष्यति पुष्यत्योज ओजः पुष्यति विश्वं विश्वं पुष्यत्योज ओजः पुष्यति विश्वं पुष्यति विश्वं विश्वं पुष्यति पुष्यति विश्वामानुषगा आनुषग् विश्वं पुष्यति पुष्यति विश्वामानुषक् विश्वामानुषगा आनुषग् विश्वं विश्वामानुषक् आनुषगित्या आनुषक् साह्यामदासन्दासं सह्यामा साह्यामदासमार्यमार्यन्दासं सह्यामा साह्यामदासमार्यम् सह्यामेति सह्यामा दासमार्यमार्यन्दासन्दासमार्यन्त्वया त्वयार्यन्दासन्दासमार्यन्त्वया आर्यन्त्वया त्वयार्यमार्यन्त्वया आयुजायुजा त्वयार्यमार्यन्त्वया आयुजा त्वया आयुजा युजा त्वया आयुजा सहस्कृतेन सहः कृतेन युजा त्वया आयुजा सहस्कृतेन युजा सहस्कृतेन सहः कृतेन युजा युजा सहस्कृतेन सह सा सहः कृतेन युजा सहस्कृतेन सह सा सहस्कृतेन सह सा सहः कृतेन सहस्कृतेन सह सा सहस्वता सह सा सहः कृतेन सहस्कृतेन सह सा सहस्वता सहः कृतेनेति सहः कृतेन सह सा सहस्वता सह सा सहस्वता सहस्वतेति सहस्वता मन्युरिन्द्र इन्द्रो मन्युर्मन्युरिन्द्रो 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 मन्युः इन्द्रो मन्युर्मन्युरिन्द्र इन्द्रो मन्युरेवैव मन्युरिन्द्र इन्द्रो मन्युरेव मन्युरेवैव मन्युर्मन्युरेवासा आसैव मन्युर्मन्युरेवासा एवासा आसैवैवासा देवो देव आसैवैवासा देवः आसदेवो देव आसास देवो मन्युर्मन्युर्देव आसास देवो मन्युः देवो मन्युर्मन्युर्देवो देवो मन्युर्होता होता मन्युर्देवो देवो मन्युर्होता मन्युर्होता होता मन्युर्मन्युर्होता वरुणो वरुणो होता मन्युर्मन्युर्होता वरुणः होता वरुणो वरुणो होता वरुणो जातवेदा जातवेदा वरुणो होता वरुणो जातवेदाः वरुणो जातवेदा जातवेदा वरुणो वरुणो जातवेदाः जातवेदा इति जातवेदाः
मन्युं विशो विशो मन्युं मन्युं विशा ईळत ईळते विशो मन्युं मन्युं विशा ईळते विशा ईळत ईळते विशो विशा ईळते मानुषीर्मानुषीरीळते विशो विशा ईळते मानुषीः ईळते मानुषीर्मानुषीरीळत ईळते मानुषीर्याया मानुषीरीळत ईळते मानुषीर्याः मानुषीर्याया मानुषीर्मानुषीर्याः पाहि पाहि या मानुषीर्मानुषीर्याः पाहि याः पाहि पाहि यायाः पाहि नो नः पाहि यायाः पाहि नाः पाहि नो नः पाहि पाहि नो मन्यो मन्यो नः पाहि पाहि नो मन्यो नो मन्यो मन्यो नो नो मन्यो तपासा तपासा मन्यो नो नो मन्यो तपासा मन्यो तपासा तपासा मन्यो मन्यो तपासा सजोषा सजोषास्तपासा मन्यो मन्यो तपासा सजोषा आह मन्यो इति मन्यो तपासा सजोषा सजोषास्तपासा तपासा सजोषा आह सजोषा इति सजोषा आह अभीह्यभ्या अभीहि मन्यो मन्यविह्यभ्या अभीहि मन्यो इहि मन्यो मन्यविहि मन्यो तपसस्तपसो मन्यविहि मन्यो तपसाः मन्यो तपसस्तपसो मन्यो मन्यो तपसस्तवीयांस्तवीयांस्तपसो मन्यो मन्यो तपसस्तवीयान् मन्यो इति मन्यो तपसस्तवीयांस्तवीयांस्तपसस्तपसस्तवीयान् तपासा तपासा तवीयांस्तपसस्तपसस्तवीयान् तपासा तवीयान् तपासा तपासा तवीयांस्तवीयान् तपासा युजा युजा तपासा तवीयांस्तवीयान् तपासा युजा तपासा युजा युजा तपासा तपासा युजा विवि युजा तपासा तपासा युजा वि युजा विवि युजा युजा विजाहि जहि वियुजा युजा विजाहि विजाहि जहि विविजाहि शत्रून् शत्रून् जहि विविजाहि शत्रून् जहि शत्रून् शत्रून् जहि जहि शत्रून् शत्रूनिति शत्रून् अमित्रः वृत्रः वृत्रः मित्रः मित्रः वृत्रः दस्युः दस्युः वृत्रः मित्रः मित्रः वृत्रः दस्युः अमित्रहेत्यामित्रः वृत्रः दस्युः दस्युः वृत्रः वृत्रः दस्युः च दस्युः वृत्रः वृत्रः दस्युः च वृत्रहेति वृत्रः दस्युः च दस्युः दस्युः च विश्वा विश्वा च दस्युः दस्युः च विश्वा दस्युहेति दस्युः च विश्वा विश्वा च विश्वा वसूनि वसूनि विश्वा च विश्वा वसूनि विश्वा वसूनि वसूनि विश्वा विश्वा वसून्याभार भरा वसूनि विश्वा विश्वा वसून्याभार वसून्याभार भरा वसूनि वसून्याभारात्वं त्वं भरा वसूनि वसून्याभारात्वम् आभार भरात्वं त्वं भार भरात्वन्नो नस्त्वं भार भरात्वन्नाः గోవింద
सीताराम भगवान की जय। श्री हनुमान भगवान की जय। नमः पार्वती पते। हर हर महादेव। सर नक्षत्र అందరికీ చూపించండి. గోవింద ओम पर्याप्या अनंतरायाय सर्वस्तोमोचिरात् उत्तममहद्भवति सर्वस्यास्ते सर्वस्य युक्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति तत्प्रसादां मे गोपाय हनुमान भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। आंजनेय वरद गोविंद गोविंद जय बोलो हनुमत महाराज की जय। जय बजरंगबली। जहार क्षेत्र प्रविद्वान् सहस्रः तमेवं विद्वान् वृद्धिः भवति नान्यः पन्थायनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वः परमानित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विष्णुपतिर्वति पतिं विश्वस्यात्मे स्वर्गं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्म तत्त्वं नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यच्च किञ्च सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिस्ततः सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगुणं समुद्रे तं विश्वसम्भवं पद्मकोशं प्रतीकाशकं हृदयं चाप्यतोमुखम् अतो निष्कानुदस्यां तेनाभ्यां प्रतिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महतो सन्ततकं शिलाभिस्तुलं वच्याकोशसन्निभं तस्यान्ते सुर्गं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतोमुखः शोग्रबुद्धिभजस्तिष्ठन्नाहारमजरकविः हीर्यगूर्धमदस्यायीरस्मयस्य सन्ततः सन्तापयति सन्देहमापातलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनियोर्वाव्यवस्थितः नीलकोयलमध्यस्थः विद्युल्लेखे भास्वरः नीवारशूकवर्धन् विपीताभासुष्टिनोपमः तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिव स हरिसेन्द्र सोऽक्षरः परमस्वराट् ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तःसर्वभूतेषु गुहायां विश्वमूर्तिषु तं यज्ञस्तं वषट्कारस्तमिन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापतिः तं तदा पापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवरो राजाधिराजाय प्रसय्यसायिने नमो वयं वै श्रवणाय कुर्महे स मे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः।
यो वेदां ब्रह्मणो वेद अमृतेन वृताम्बरे तस्मै ब्रह्माजाय कीर्तिं प्रदां ददुः ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो तद्दिष्टो सदा पश्यन्ति सूर्यः दिवि चक्षुरासं तद्विप्रासो विष्णवो जागृवामृतशमिन्दते विष्णोर्यत् परमं पदं परमं सत्यं परब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् उदयतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वायुपुत्राय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् सर्वदेव नमस्कारः केशवं प्रतिगच्छति पुष्पाञ्जलिं समर्पयामि अर्चयामि चामराभ्यामि श्री हनुमत्प्रभवे नमः चामराभ्यां विजयामि दर्पणं दर्शयामि दर्शयामि गीतं श्रावयामि पाठपడతారా అమ్మని చాలీస పాడిన అవసరం అయిపోయింది गीतं श्रावयामि वाद्यां घोषयामि समर्पयामि శ్రీరామచంద్రమూర్తిగా రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా అవతరించినప్పుడు ఆయనకు జీవితములో తోడుగా ఉండి ఆయన చేసే కార్యక్రమాల్లో సహాయకారిణిగా ఉండడం కోసం మహాలక్ష్మి సీతాదేవిగా అవతరించింది. రావణ సంహారం ప్రధానమైనటువంటి రాక్షస సంహారం ప్రధాన ఉద్దేశంగా మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినాడు. అప్పుడు పరమేశ్వరుడు కూడా మనం ఏదైనా పని చేస్తుంటే ఆ సత్కార్యములో అందరినీ పాల్గొనేటట్టు చేయడం ప్రధానమైనటువంటి విశేషం. ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొనేటట్టు చేయాలి. ఆ విధంగా రామచంద్రమూర్తి రాక్షస సంహారం కోసం సంసిద్ధమైతే సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు మొదలైన వానర సైన్యం, అంతేకాకుండా భల్లూక సైన్యం, ఎలుగుబంటు, జాంబవంతుడు మొదలైన భల్లూక సైన్యం, జటాయువు మొదలైనటువంటి పక్షుల సైన్యం, అన్ని రకాలైనటువంటి జాతుల పక్షులు, జంతువులు అందరూ కలిసి వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క రావణ సంహార సత్కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దీని అర్థం ఏంటంటే మనం సత్కార్యం జరిగేటప్పుడు తప్పనిసరిగా మన వంతు భాగస్వామ్యం ఏమైనా ఉన్నదా, ఇందులో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదన్నా స్వామివారికి సమర్పణ చేసినామా, అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నామా, కేవలం ప్రసాదం మాత్రమే స్వీకరించి వెళ్ళిపోయినామా చూసుకోవాలి జాగ్రత్తగా. తప్పనిసరిగా మన భాగస్వామ్యం ఎక్కడ సత్కార్యం జరుగుతున్నా అందులో మన వంతు భాగస్వామ్యం ఉండేటట్టు చూసుకుంటే జనం తరిస్తుంది. ఒకసారి ఒక హరికథ దాసు సుందరకాండ హరికథ చెప్తున్నాడు. హనుమంతుని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. సుందరకాండలో హనుమంతుని తప్ప ఇంకా వేరే ఏం లేదు. అటు సీత లేదు, ఇటు రాముడు లేదు. సీతమ్మ లంకలో ఉంది, రాముడు ఇక్కడ అడవిలో ఉన్నాడు. మధ్యలో హనుమంతుడు ఈ ఇద్దరి మధ్య ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళిద్దరిని కలిపినటువంటి మహానుభావుడు. సుందరకాండ మొత్తం అంతా రామాయణంలో ప్రధానమైనది. అందులో హనుమంతుని యొక్క బలపరాక్రమాలు మాత్రమే ప్రదర్శించబడతాయి. ఆయనకుండే పట్టుదల, కార్యసాధన, దీక్ష, ప్రభుభక్తి, దైవభక్తి ఇవన్నీ మూర్తి భవించినటువంటి వాడు హనుమంతుడు అని హరికథదాస్ చెప్తున్నాడు. ఆయన తలుచుకుంటే, ఆయన అనుసరించినట్టయితే మనం ఏ కార్యాన్నైనా సాధించవచ్చు. పట్టుదల, హనుమంతునికి ఉన్నంత పట్టుదల మనకుంటే సీతాదేవిని, పరాదేవిని మనం దర్శించవచ్చు అని ఇలా చెబుతున్నాడు.
చెప్తుంటే వివేకానంద స్వామి చిన్నప్పుడు ఇంత పిల్లవాడు చాలా శ్రద్ధగా భక్తిగా వింటున్నాడు. హనుమంతుడు ఇంత గొప్పవాడా, ఇలా పట్టుదల ఉంటే, దీక్ష ఉంటే, ప్రవృత్తి ఉంటే మనం కూడా ఏ కారణం సాధించవచ్చునా అని శ్రద్ధగా వింటున్నాడు. వింటూ ఉండే హనుమంతుడు చిరంజీవి, ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు అని చెప్పినాడు హరికథాసు. చెప్తాను ఈ పిల్లడు టక్కన పైకి లేచి ఎక్కడ ఉంటాడు అని అన్నాడు. చిరంజీవి అంటే ఆయనకేమి ఇంతగా హనుమంతుని గురించి చెప్తున్నారు కదా, ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు చూద్దాము అనే ఆలోచన వచ్చింది. వెంటనే పైకి లేచి ఎక్కడున్నా అంటేనే హరికథాస్ కంపరం పట్టిపోయింది ఉన్నట్టు. ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతాను అనుకోలే, ఆయన ఏదో ఒకటి జవాబు చెప్పాలి కదా, చెప్పకపోతే హరికథ ఫెయిల్యూర్ అవుతుంది. హరికథాస్ ఏమి తెలియదు అనుకుంటాను. అందుకని హనుమంతుడు ఎప్పుడు అరటి తోటల్లో ఉంటాడు అన్నాడు. అరటి తోటల్లో ఉంటాడు సరే అన్నాడు. హరికథ అంతా విన్నాడు. చక్కగా ఇంటికి పోకుండా అరటి తోటల్లో పోయినాడు వివేకానంద స్వామి. అరటి తోటల్లో వెతుకుతున్నాడు. పొద్దున్న సాయంత్రం మస్కచ్చి ఇక్కడ పడింది. ఇంట్లో భువనేశ్వరి దేవి తల్లి, విశ్వనాథ దత్త తండ్రి, తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కడ వీడు పొద్దున్న నుంచి కనపడడంలే. రాత్రి ఎప్పుడు అరికత పోయినాడు, ఇంతవరకు మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం అయితే కూడా ఇంటికి రాలే. ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని వాళ్ళకి ఆందోళన పట్టుకుంది. పాపం మనుషులు పంపించారు, వెతకండి రాని. వీళ్ళు పక్కన దారి పట్టుకుని వెతుకుతా పోయినారు. అరటి తోటల్లో దొరికినాడు. అంతకు ఎవరో చెప్పినాడు, ఎవడో అక్కడ ఒక పిల్లవాడు అరటి తోటల్లో తిరుగుతున్నారు ఆచుకి చెప్పినారు. పోయి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కడ పోతే నాయన నిన్న రాత్రి పోయినావు అరికథ కానీ ఇంతవరకు రాలేదంటే, హనుమంతుడు చిరంజీవి అని చెప్పినాడు. ఎక్కడుంటాడంటే అరటి తోటల్లో ఉంటాడని హరికథ చెప్పినాడు. అందుకని అరటి తోటలో ఎదుగులాడుకుంటూ పోయినాను అంటే చూసినావా అని అడుగుతారు. అంటే ఎక్కడ కనపడలేదు నాకు, మరి ఇంకా ఏ అరటి తోటలో ఉంటాలో చూడాలన్నాడు. వీడు అరటి తోటలు పట్టుకొని మొత్తం దేశం దిగేటట్టున్నాడని చెప్పేసి, తల్లి అట్లా కాదు నాన్న, రామచంద్రమూర్తికి ప్రభువు కదా ఆయన, 3 లోకాలకు అధిపతి, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. రామచంద్రుడు పని సాధించాలంటే హనుమంతుడిని ఎన్నుకుంటాడు. నిజానికి ఆ రోజు వానర సైన్యంలో సుగ్రీవుడు అందరూ ఉన్నారు. లంకకు బయలుదేరి వెళ్ళాలంటే సముద్రాన్ని దాటగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏనాడు సీతను చూడకపోయినా సరే హనుమంతుడిని పిలిచి, రామచంద్రుడు ఇదిగో ఈ ఉంగరం ఇస్తున్నాను, నువ్వు సీతాదేవి చూసి ఉంగరం ఇచ్చేయని చెప్పినాడు. అంటే రామచంద్రునికి రామమూర్తికి ఎంత నమ్మకం అంటే, హనుమంతుడు తప్పకుండా సీతాదేవిని దర్శించి ఆమెతో మాట్లాడి వస్తాడు అనేంత నమ్మకం. ఆ హనుమంతుడు ఆ విధంగా రామచంద్రుని యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాడు నాన్న. తల్లి ఓపిక చెప్తోంది. మరి ఎన్ని పనులు ఉంటాయో, ఇప్పుడు అరటి తోటలు కూర్చుంటే అట్లా రాముడు ఏదో పని చెప్పింటాడు. అందుకని ఆయన పని మీద పోయి ఉంటాడు. ఆ పని పూర్తి చేసుకుని వచ్చి రామచంద్ర ప్రభు దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ అరటి తోటలోకి వస్తాడు. అంతవరకు ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా, నువ్వు అరటి తోటలు కూర్చోంటే ఎట్లాగా అని చెప్పింది. ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, హనుమంతునికి ఉన్నటువంటి భగవద్భక్తి ఉండాలా, హనుమంతునికి ఉన్నటువంటి పట్టుదల ఉండాలా, హనుమంతునికి ఉన్నటువంటి కార్యదక్షత ఉండాలా, కార్యసాధన చేసేటువంటి ధైర్యం ఉండాలా. ఇవన్నీ నువ్వు అలవర్చుకోవాలి. అప్పుడు కదా హనుమంతుడు నీకు సహాయపడతాడు, తోడ్పడతాడు. నువ్వు ఏమీ లేకుండా ఊరికి ఉత్తరం చేసుకుని పోయి నేను అవంతో చూస్తానంటే ఆయన ఎందుకు కనపడతాడు నాయన, నువ్వు ఇవన్నీ అలవర్చుకొని చెప్పింది. అట్లనమ్మా, ఇవన్నీ నువ్వు అలవర్చుకుంటే, ఈ గుణాలు అలవర్చుకుంటే హనుమంతుడు నీకు నా సలక్షణాలు కలిగినటువంటి వాడే వీడు దొరికినాడు శిష్యుడు అని చెప్పేసి నీకు కనపడతాడు తప్పకుండా. కాబట్టి ఆ పని చెయ్యి అని చెప్పింది భువనేశ్వరి దేవి. అమ్మ చెప్పిన మాట మాకు కరెక్ట్గా ఉంది. ఎందుకంటే రాముడు ఏదన్నా కార్యం అప్పచెప్పింటే హనుమంతుడు ఆ కార్యనిర్వహణ కోసం పోయింటాడు. అడి తోటలో ఎందుకుంటాడు, ఉండడు. మళ్ళీ ఎప్పుడు ఆ కార్యం ఎంతంత వస్తాడు. అంత లోపల నేను ఆయనకుంటే గుణాలన్నీ అలవరుచుకుంటే నేను హనుమంతుడిని దర్శించవచ్చు అని వివేకానంద స్వామి అంటే నరేంద్రుడు పిల్లవాడు అదే గుణాలు అలవరుచుకొని నాకు మొత్తం రామాయణంలో హనుమంతుడే నాకు మార్గదర్శి అని అనుకున్నాడు వివేకానంద స్వామి. అంటే వివేకానంద స్వామి మార్గదర్శి ఎవరే అంటే హనుమంతుడే. ఆయన కూడా అదే పట్టుదలతోనే చేతిలో రూపాయి లేకపోయినా చికాగో నగరంలో సర్వమత మహాసభ సమ్మేళనం జరుగుతుందంటే నేను పోతాను బయలుదేరినాడు. ఇప్పుడు పలకరించే వాళ్ళు లేడు, పడవలో ప్రయాణం చేశాడు, చేతిలో డబ్బులు లేవు. అక్కడ దిగినాడు, అమెరికాలో దిగినాడు. విపరీతమైనటువంటి చలి, ఎక్కడో తిరుగుతూ అన్నం లేదు, నీళ్లు లేవు, అడిగేవాడు లేడు, తెలిసిన వాడు లేడు. ఎక్కడో ఓ చోట స్పృహకి పడిపోయినాడు రోడ్లో.
పడిపోతే ఆ ఇంట్లో వాళ్ళు చూచి మంచు కురుస్తుంటే ఎవరు ఇక్కడ పడిపోయినట్టున్నాడే, కాషాయ వస్త్రాలు ఉన్నాయి, ఎవరు భారతదేశం నుంచి వచ్చిన సన్యాసిని ఎత్తుకొని పోయి ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు ఉపచారాలు చేసిన తర్వాత కొంచెం మెలకు వచ్చింది దానికి. నేను ఎక్కడున్నాడు అని అడిగాడు. ఇట్లా మీరు రోడ్లో పడిపోయింటే తీసుకొచ్చామని చెప్పినారు. చెప్పిన తర్వాత మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కాషాయ వస్త్రం ధరించినారు సన్యాసిగానంటే, నేను ఇట్లా సర్వత సావాలో పాల్గొనకు వచ్చానంటే, అట్లా ఎవరు పడితే అలా అలవ్ చేయరు అక్కడికి అని. ఇంకోటి, ఈ వివేకానంద స్వామిని ఇంట్లో తీసుకుపోయిన ఆయన ఆ కమిటీలో మెంబరు. అప్పుడు ఆయన వెళ్ళి ఆ కమిటీలో చెప్పి ఈయనకు 5 నిమిషాలు సమయం ఇప్పించినారు. ఆ విధంగా అక్కడ వెళ్ళినటువంటి వివేకానంద స్వామి 3 గంటల సేపు ఉపన్యాసం చేశాడు. అక్కడి నుంచి మొత్తం ప్రపంచమంతా తిరిగినాడు. ప్రపంచమంతట్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, హైందవ సంస్కృతి, వీటి గురించి బాగా ప్రచారం చేశాడు. ప్రపంచమంతా అలా ప్రచారం చేసి భారతదేశాన్ని అగ్రస్థానంలో, గురుపీఠ స్థానంలో నిలిపినటువంటి వాడు వివేకానంద స్వామి. అలాంటి వివేకానంద స్వామికి సాక్షాత్తు మార్గదర్శి అయిన వాడు హనుమంతుడు. మనందరికి కూడా మార్గదర్శి, ఆయన ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుతూ ఇక్కడ ముగిస్తున్నాను. జై హింద్.